sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వన మహోత్సవంలో భాగస్వాములు కావాలి. అధికారులతో కలిసి మొక్కలు నాటిన ప్రజా ప్రతినిధులు. మిషన్ భగీరథ నల్లా పన్ను రద్దు చేయాలి. హుస్నాబాద్ మున్సిపల్ ఎదుట రాజకీయ పార్టీల ధర్నా. పోలీస్ డిపార్ట్మెంట్కి తలనొప్పిగా మారిన ఎస్ఐ అజయ్. పరారై 2 వారాలు గడుస్తున్నా తెలియని ఆచూకీ. లొంగిపోక తప్పదంటున్న ఏసీబీ అధికారులు. ముగిసిన మండల ప్రజా ప్రతినిధుల పదవీకాలం. వీడ్కోలు సమావేశంలో ఘన సన్మానం. ఇక వార్తల వివరాలు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పిలుపునిచ్చారు. నాటిన మొక్కల సంరక్షణకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్ద కలవల డిగ్రీ కాలేజీ వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్ద కలవల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, ఎమ్మెల్యే విజయరమణారావు, మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డితో కలిసి మంత్రి శ్రీధర్బాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత, మొక్కల పెంపకం, పచ్చదనం ప్రాముఖ్యత విద్యార్థి దశ నుంచే తెలియాలనే ఉద్దేశంతో కళాశాల వద్ద వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అధికారులు జవాబుదారీతనంతో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వం నాటుతున్న మొక్కలు, ఇండ్లకు పంపిణీ చేస్తున్న మొక్కల ఆడిట్ నిర్వహించాలన్నారు. మొక్కల పంపిణీ పూర్తి చేసిన తర్వాత రెగ్యులర్గా ఇంటింటికి సర్వే నిర్వహిస్తూ ఆ మొక్కల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ జి కృష్ణ, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, డిఆర్డీఓ రవీందర్, జెడ్పీసీఈఓ నరేందర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జెడ్పీటీసీ రామ్మూర్తి, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మీకు కావాల్సిన వనరులకు సంబంధించి మీకు కావాల్సిన అవసరాలకు డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడైనా కొరత ఉంటే మీరు చెప్పాలి. ఒక ప్రధానమైన కార్యక్రమం వనమహోత్సవం అనేది 6 కోట్ల చెట్లను పెడితే మొత్తం గ్రీన్ కనబడాలి. ఇక్కడ పచ్చగా కనబడాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఉన్న ఇబ్బందులు ఆనాడు ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు ఆలోచన బాగున్న ఆచరణలో పక్కడబందీగా ఆచరణీయోగ్యమైన కార్యక్రమాలు చేపట్టే పరిపాలన యంత్రాంగం ముందుండాలి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటిన మొక్కలను బతికించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. నాటిన మొక్క పెద్దదై రాబోయే తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రేణుకా రాజనర్సయ్య, ఎంపీపీ స్రవంతి మోహన్ రావు, ఎంపీడీఓ భాస్కర్ రావు, తహసీల్దార్ స్వర్ణ, ఎంపీపీ అనిల్ రెడ్డి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ నల్లా పనులు రద్దు చేయాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మిషన్ భగీరథ నల్లాల ద్వారా ఉచితంగా తాగునీరు అందించిందని గుర్తు చేశారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 100 చొప్పున వసూలు చేస్తుందని విమర్శించారు. శుద్ధి చేసిన నీరు ఉచితంగా ఇస్తామంటే గతంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు పెట్టుకున్నారని, ఇప్పుడు పన్నులు వసూలు చేస్తామంటే పేదలపై అదనపు భారం మోపడమేనని వాపోయారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లపై పన్ను రద్దు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
నీటి పన్నులు వెంటనే భారం పడుతున్న మిషన్ వద్ద నీటి పన్నులు వెంటనే నేలపై భారం పడుతున్న నీటి పన్నులు వెంటనే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్లో సెంట్రల్ లైటింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతూ బీజేపీ పట్టణ అధ్యక్షులు బత్తిని ప్రశాంత్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు అట్టహాసంగా రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించిన పనులు కొద్ది రోజులుగా నిలిచిపోయాయని తెలిపారు. దీంతో పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. ఉన్న రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. తక్షణమే రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించి ప్రయాణానికి అనుకూలంగా మార్చాలని, పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, ఎంపీటీసీలు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, తోట కోటేష్, గొల్ల గట్టయ్య, రాజన్న పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల నుండి చొప్పానిలో ప్రధాన సమస్యగా మారినటువంటి ఈ సెంట్రల్ లైటింగ్ పనులు మరియు ఈ రోడ్డు డివైడింగ్ పనులు జరుగుతున్నటువంటి అవకతవకల గురించి అప్పుడు అట్టహాసంగా ప్రారంభించి ఎలక్షన్ల ముందు ఎంతో తొందరగా పనిచేసి ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత దాన్ని పట్టించుకోకుండా చొప్పానిలో అనేక ప్రమాదాలకు కారణమవుతుంది. సెంట్రల్ లైటింగ్ పనులు మధ్యలుగా వదిలిపెట్టడం ద్వారా అదే ఏదైతే ఉందో అదే రోడ్డు మీద మళ్ళీ డివైడర్ వేయడం వల్ల రోడ్డు చిన్నగా అయిపోయి పెద్ద వెహికల్స్ పోయేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందితో అనేక మంది చొప్పానిలో అనేక మందికి ప్రమాదాలకు గురి అయి మరణించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీని గురించి మేము గత 2 నెలల నుండి పట్టించుకోవాలని చెప్పి కమిషనర్ గారికి ఎటువంటి వినతి పత్రం వచ్చినప్పటికీ ఎటువంటి విధంగా స్పందించకుండా సమస్యను గాలికి వదిలేసి పన్నులు వసూలు చేయాలనే దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజలపైన లేకుండా పోయింది. వాళ్ళ పన్నులు వసూలు చేసి ప్రజల నుండి డబ్బులు తీసుకోవాలని ఉంది తప్ప ఈ సమస్య అయినటువంటి ఎంతోమంది ప్రాణాలు పోతున్నప్పటికీ. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రజకుల ఆరాధ్య దైవం మడలయ్య బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఇంటికో బోనంతో డప్పు చప్పులు, శివసత్తుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. మడలయ్యకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపీటీసీ బోడకుంట చిన్నస్వామి, ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థాన డైరెక్టర్ కనికిరెడ్డి సతీష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో రజక సంఘం నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. ఆయనొక పోలీస్ స్టేషన్కి ఎస్ఐ ఎంతోమంది దొంగలు, క్రిమినల్స్, ఇతర నేరస్తుల పీచు మనిచి చట్టానికి పట్టించాల్సిన వృత్తి ఆయనది. పరారీలో ఉన్న నేరస్తులను సైతం వెతికి వెంటాడి కటకటాల్లోకి నెట్టాల్సిన జాబ్ ఆయనది. అలాంటి ఎస్ఐ అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు. హుందాగా లొంగిపోవాల్సింది పోయి పోలీస్ స్టేషన్ దొడ్డిదారి నుంచి పరారయ్యాడు. మొత్తం పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చలా తయారయ్యాడు. ఇంతకీ ఎవరా ఎస్ఐ? ఎక్కడిదా పోలీస్ స్టేషన్? ఇదిగో ఈ ఫోటోలో ఉన్న మహానుభావుడి గురించే ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. పేరు అజయ్. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు వెలగబెడుతున్నాడు ఈయన. శకునం చెప్పే బల్లి కుడిదిలో పడి చచ్చినట్టు తయారైంది ప్రస్తుతం ఈయన పరిస్థితి. అజయ్ గత నెల 11న రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన గడ్డం రాజేందర్ అనే వ్యక్తి అక్రమ ఇసుక తరలిస్తూ ఉండగా ట్రాక్టర్ని పట్టుకున్నాడు. స్టేషన్ బెయిల్ కోసం నిందితునితో బేరాలకు దిగాడు. 25,000కు ఒప్పందం కుదుర్చుకొని మొదటి విడతలో 15,000 తీసుకున్నాడు. మిగతా 10,000 తన అనుచరుడు పుల్లూరు రాజుకు ఇవ్వాల్సిందిగా పురమాయించాడు. ఆయన గారి వేధింపులు భరించలేక గడ్డం రాజేందర్ ఏసీబీని ఆశ్రయించాడు. జూన్ 21న ఏసీబీ అధికారులు ఎస్ఐ అనుచరుడు పుల్లూరు రాజు 10,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్ఐ అజయ్ కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లగా మనోడు స్టేషన్ దొడ్డిదారి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆయన కోసం వెతికి అర్ధరాత్రి వరకు గాలించిన ఏసీబీ అధికారులు చేసేది ఏమీ లేక తిరుగుముఖం పట్టారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన రాజుని రిమాండ్కు తరలించారు. ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ అజయ్ ఆ రోజు నుంచి నేటి వరకు పరారీలోనే ఉన్నాడు. ఆయన కోసం అటు పోలీసులు ఇటు ఏసీబీ అధికారులు గాలిస్తూనే ఉన్నారు. ఎస్ఐ స్టేషన్ నుంచి పరారై 2 వారాలు కావస్తోంది. ఆయన ఆచూకీపై జగిత్యాల పోలీసులు గాని ఏసీబీ అధికారులు గాని
ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన పరారీలో ఉంటే ఎక్కడికి వెళ్ళినట్టు? నిందితులు ఎవరైనా పరారీలో ఉంటే గంటలు రోజుల వ్యవధిలో పట్టుకునే పోలీసులు ఎస్ఐ అజయ్ విషయంలో మౌనంగా ఉండడం ఏంటో తెలియడం లేదు. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ మన తెలంగాణ పోలీసుల సొంతం. టెక్నాలజీ సహాయంతో ఎంతటి క్లిష్టమైన కేసునైనా ఇట్టే పరిష్కరించే పోలీసులు తమ డిపార్ట్మెంట్కే చెందిన ఎస్ఐ పరారైతే సైలెంట్గా ఉండడంపై జనాల్లో అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు పరారీలో ఉన్న ఎస్ఐ దొంగ పాస్పోర్టు సహాయంతో విదేశాలకు పరారయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ మొదలైంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడలేదు కాబట్టి ఆధారాలేవీ లేవనేది ఆయన ధీమాగా చెప్తున్నారు. ఇలాగే కొద్ది రోజులు అప్స్క్వాండింగ్లో ఉండి అందరూ మర్చిపోయిన తర్వాత లొంగిపోయి కేసు నుండి బయట పడొచ్చనేది ఆయన వ్యూహంగా చెప్తున్నారు. మరోవైపు ఆయన బెయిల్ కోసం తెర వెనుక నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ తమ ముందు లొంగిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి అంటున్నారు. గత నెల 21వ తేదీ నాడు జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన గడ్డం రాజేందర్ నుంచి అతని మీద ఉన్న దొంగతనం కేసులో 41A CRPC నోటీసులు ఇవ్వడానికి 15,000 రూపాయలు లంచాన్ని డిమాండ్ చేసి దాన్ని అతను రిక్వెస్ట్ చేసుకోగా 10,000 రూపాయలకు తగ్గించి ఆ 10,000 రూపాయలని ఆయన తీసుకునే క్రమంలో ఇటిక్యాలకు చెందిన పుల్లూరు రాజుకి రాయకల్ ఎస్ఐ గారు టి అజయ్ గారు పుల్లూరు రాజును తీసుకోమని చెప్పడం జరిగింది. పుల్లూరు రాజు ఆ పైసల్ని తీసుకునే సమయంలో ఆ విషయాన్ని ఎస్ఐకి తెలిసి ఎస్ఐ టి అజయ్ గారు అప్పుడు పరారీలో ఉన్నారు. ఆ రాజుని అరెస్ట్ చేసి మేము ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా ఆయన ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. ఎస్ఐ అజయ్ గారు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన అరెస్ట్ కోసం అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, మాకు సమాచారం ఉంది. ఇలాంటి ఏసీబీ కేసుల్లో ముందస్తు బెయిల్ రావడం చాలా కష్టం. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా మాకు లొంగిపోక తప్పదు. ఆయన లొంగిపోయిన వెంటనే ఆయనను కూడా రిమాండ్ తరలిస్తాము. అప్పటి వరకు మేము ఆయన అరెస్ట్ కోసం మా ప్రయత్నాలు మేము చేస్తాము. ప్రస్తుతం కేసు పరిశోధనలో ఉంది. ఏది ఏమైనా రాయకల్ ఎస్ఐ అజయ్ ఉదంతం జగిత్యాల పోలీసులకు తలనొప్పిగా మారింది. యావత్ పోలీస్ డిపార్ట్మెంట్కే తలవంపులు తెచ్చారు ఎస్ఐ అజయ్. ఇప్పటికే పోలీసులకు జరగాల్సిన డ్యామేజీ జరిగింది. మరోవైపు ఉన్నతాధికారులు పరారీలో ఉన్న ఎస్ఐపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలిసింది. పోలీసులు త్వరగా ఆయన్ని పట్టుకొని ఏసీబీకి అప్పగిస్తే మిగతా డ్యామేజ్ అయినా ఆపవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో. పద్మశాలీల సమస్యలు పరిష్కరిస్తామన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని కాంగ్రెస్ కార్యాలయంలో పలువురు పద్మశాలి సంఘం నేతలు పార్టీలో చేరారు. వీరికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో జౌలీ శాఖ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంగర మల్లేశంతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పద్మశాలి వర్గానికి సంబంధించిన సమస్యలన్నీ ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని వాటిని పరిష్కరిస్తామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే జౌలి శాఖ, టెక్స్టైల్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఈ వర్గాలకు న్యాయం చేయగలుగుతామనేటువంటి మాటను చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ అంశం మీద సర్వే చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మశాలి నాయకులంతా ఇక్కడ మన ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడతాయి, ఈ వస్త్ర ప్రపంచాన్ని ఏ విధంగా ఇక్కడికి హుస్నాబాద్లో అభివృద్ధి చేయాలనే అంశం మీద వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం తప్పని కోరుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం పద్మశాలి వర్గ జిల్లా మండల పరిషత్ సభ్యుల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ చివరి మండలాల్లో సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు. 5 ఏళ్ల పాటు సేవలందించిన ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతోనే మండలాలు అభివృద్ధి చెందాయని పలువురు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో వారు మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు.
పదవిలో ఉన్నా లేకున్నా గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలు ఎవరైనా పార్టీ ఏదైనా వీళ్ళు నాలుగులపై పనిచేసేటువంటి తత్వం ఉండేది అధికార లక్షణం కూడా. కానీ ప్రజాప్రతినిధి అటువంటి లక్షణం ఉండదు, ఉండాలన్నా కూడా అది సాధ్యం కాదు. కాబట్టి జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు హాజరై పదవీకాలం పూర్తి అయిన ప్రజాప్రతినిధులను శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ అందరి భాగస్వామ్యంలో 5 ఏళ్ల పాటు మండలాలు, గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ ఇదే తరహాలో సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రేణుకా రాజనర్సయ్య, స్రవంతి మోహన్ రావు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నిజంగా ప్రజాస్వామ్యానికి పట్టగొమ్మలు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలిగేటువంటి శక్తి ఏదైనా ఉంది అంటే అది ఈ స్థానిక సంస్థలు బలోపేతం చేయడం వల్ల మాత్రమే దేశంలో ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేటువంటి విధంగా ఉంటుంది. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎక్కువగా వీటిపైన దృష్టి పెట్టలేకపోతున్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ బట్ ఆ వైపుగా ఎందుకో ఆశించిన స్థాయిలో స్థానిక సంస్థల బలోపేతానికి అంతగా నిధులు పెట్టలేకపోయింది. వాడిగా ముఖ్యంగా ప్రతి మనిషికి ఒక ఇది ఉంటుంది. మనిషి ఎంత ఎదిగినా కూడా నా సొంత గ్రామం అంటారు, నా సొంత గ్రామం అయిపోయిన తర్వాత నా సొంత మండలం అంటారు, నా సొంత మండలం అయిపోయిన తర్వాత. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరయ్యారు. ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డితో పాటు ఎంపీటీసీలను ఎమ్మెల్యేతో పాటు పలువురు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శిరీష, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, తహసీల్దార్ జాహిద్ పాషా, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలతోనే మీరు 5 సంవత్సరాలు మీరు ఉన్న తీరు కానీ, ప్రజలతో పాటు మీరు మెదిలినటువంటి సందర్భం కానీ, ప్రజలకు ఏదైనా అవసరం ఉండి మీ దగ్గరికి వస్తే మీరు చేసుకున్నటువంటి రిసీవ్నెస్ కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. పోయినప్పుడు కానీ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ కానీ ప్రజలు ఏదైనా కార్యక్రమం నిలదీతరు. వాడిని నిలదీసేటువంటి నాయకత్వం పక్కన పెట్టారు, నిలదీతలేదు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓటు వచ్చేదాకా, ఓటు అనే ఆయుధం వచ్చి చేతికి వచ్చేదాకా 5 ఏళ్ల పాటు నిత్యం ప్రజల్లో ఉంటూ మండల అభివృద్ధికి తన వంతు కృషి చేశానని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిషత్ అధ్యక్షురాలు ముత్యాల కరుణశ్రీ తెలిపారు. మండల పరిషత్ అధ్యక్ష పదవీ కాలం నేటితో ముగియడంతో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలను చిన్నచూపు చూడవద్దని, అవకాశాలు అందిపుచ్చుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు. నేను 2019లోని మండల అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 2024 జూలై 4కి నా పదవీ కాలం పూర్తవుతుంది. దీనికి గాని మండల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పదవి అనేది అలంకారం కాదు, ప్రజలలో సేవ చేయడం అనేది ముఖ్యము. నాకు ఈ 5 సంవత్సరాల సేవ అనేది నాకు చాలా తృప్తినిచ్చింది. నేను ప్రతి ఒక్క ఊర్లో కూడా తిరగడం జరిగింది. కరోనా టైంలో కూడా నేను ఒక్కరోజు కూడా మేము ఇంట్లో ఉండలేదు. ప్రజలకు ఏ విధమైనటువంటి సేవ అవసరం ఉంటుందని చెప్పేసి అనుకొని ప్రజలలోనే ఉన్నాము. జాతీయ స్థాయి అవార్డు కూడా, దీన్ దయాళ్ అవార్డు కూడా రావడం జరిగింది. దానికి గాను 25 లక్షల రూపాయలు మాకు మండలానికి వచ్చాయి. 1,45,00,000 రూపాయలు మన మండలానికి ఫండ్ రావడం జరిగింది. ప్రతి ఊర్లో కూడా డ్రైనేజీలు కానివ్వండి, స్కూళ్ళకు కానివ్వండి, ఏ అవసరం ఉన్నా కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలను ఎంపీడీఓ శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. 5 ఏళ్ల పాటు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, ఎంపీపీ బండ మల్లేశం, వైస్ ఎంపీపీ జక్కుల కవిత తిరుపతి, జెడ్పీటీసీ వాణి, రంగు వెంకటేశం, శ్యామల, శంకరవ్వ పాల్గొన్నారు.
5 సంవత్సరాల ఎంపీటీసీ కాలం పూర్తయినందున మరి ఇన్ని 5 సంవత్సరాలు వట్టెంల గ్రామ ఎంపీటీసీగా ప్రశ్నించే గొంతు ఉండాలని చెప్పి వట్టెంల గ్రామ ప్రజలు అట్లాగే నమలూరుపల్లి గ్రామ ప్రజలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి వారి కష్టసుఖాలలో పాలు పంచుకుని ఈ 5 సంవత్సరాల పదవి కాలం ఈ రోజుతో ముగుస్తూ ఉంది. మరి ఇటువంటి పదవి ఇచ్చినటువంటి గ్రామ నమలూరుపల్లి వట్టెంల గ్రామ ప్రజలకు శిరస్సు వంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. రానున్న రోజులలో కూడా మరి ప్రతి ఒక్క కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా పదవి అయిపోగానే మరి పక్కకు ఉండం, ప్రజా జీవితంలో ఉంటాం. తప్పకుండా కూడా రానున్న రోజులలో ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సమస్యలపై తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు సానుకూలంగా మరి తీర్చుకునే విధంగా మీ వంతు సహాయ సహకారాలు కానీ నా వంతు సహాయ సహకారాలు కానీ పూర్తి స్థాయిలో ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన చివరి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై మండల కోఆప్షన్ అజ్జు, ఎంపీటీసీ ఉపేందర్లు అధికారులను నిలదీశారు. గత 2 రోజుల క్రితం జరిగిన వన మహోత్సవానికి తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఏపీఓపై తహసీల్దార్ పుష్పలత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని, మండలంలో ఏదైనా సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ జయశీల, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్తో పాటు మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ జయశీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తహసీల్దార్ పుష్పలత, ఎంఈఓ శ్రీనివాస్ దీక్షితులు, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. 5 ఏళ్ల పాటు సేవలు అందించిన ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఇటీవల బదిలీపైన వెళ్లిన ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డిని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్తో పాటు పలువురు ఘనంగా సన్మానించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ నూనేటి సంపత్ ఆధ్వర్యంలో చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరయ్యారు. గ్రామాల్లోని సమస్యలను స్థానిక ప్రజా ప్రతినిధులు సభ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. అనంతరం కాల్వ శ్రీరాంపూర్ సుల్తానాబాద్ రహదారిపై వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, తహసీల్దార్ జాహెద్ పాషా, వైస్ ఎంపీపీ శిరీష, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద 10 లక్షల రూపాయలతో నిర్మించిన దుకాణ సముదాయాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. అనంతరం నేటితో పదవీ విరమణ పొందుతున్న ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించి సత్కరించారు. మొట్టమొదటిసారి మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేను ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్ గజమాలతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల నుంచి ఎంపీటీసీగా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా మన మండలంలో పనిచేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ముందుండి నడిపిస్తున్నటువంటి మీ అందరూ కూడా ఇవాళ పదవి విరమణ కార్యక్రమం అంటే రాజకీయ నాయకుడికి దాదాపు పదవి విరమణ ఉండదు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దొడ్డే మమత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరపల్లి ఎంపీటీసీ కడవేరు మమత విద్యుత్ శాఖ అధికారులు పోల్స్ వేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయకుండా జాప్యం చేస్తున్నారని అధికారులను నిలదీశారు. జమ్మికుంట ప్రాంతం నుంచి హైదరాబాద్కు వెళ్లే ఉదయం ఎక్స్ప్రెస్ బస్సును రద్దు చేయడంపై ఎంపీటీసీలు ఆర్టీసీ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 10 గంటలకు హుజరాబాద్ నుండి జమ్మికుంటకు 10 గంటలకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరగా ఉన్నతాధికారులకు నివేదికను పంపిస్తామని చెప్పారు. చివరి సర్వసభ్య సమావేశం కావడంతో సభ్యులందరూ భావోద్వేగానికి గురయ్యారు. నాకు సహకరించిన మా ఎంపీటీసీలు కావచ్చు, మండల స్థాయి అధికారులు కావచ్చు, మా తోటి ఎంపీటీసీలు కావచ్చు, అందరూ కూడా ఎంపీడీఓ గారు అందరూ కూడా మాకు ఎంతగానో సహకరించారు. మేము వర్కుల విషయంలో కావచ్చు, ఇంకా ఇతరత్ర పనులు ఏ విషయంలోనైనా మేము ఒక కుటుంబ సభ్యులాగా ఉంటూ అన్ని. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ భీమేష్, మున్సిపల్ చైర్పర్సన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీపీతో పాటు ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. 5 ఏళ్ల పాటు సేవలు అందించిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలను తెలిపారు. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలను సన్మానించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. పంచాయతీల పేరుతో పెద్ద మనుషులు బాధితుల నుంచి నగదు డిపాజిట్లు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. వేములవాడ రూరల్ మండలంలోని నాగయ్యపల్లి గ్రామస్తులకు నూతన చట్టాలు, వాటి విధి విధానాలపై సీఐ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామాల్లో కుల వివక్షకు ప్రోత్సహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. నిషేధిత మత్తు పదార్థాల క్రయ విక్రయాల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలన్నారు. గ్రామాల్లో గొడవలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపైన చర్యలు తప్పవన్నారు. ఆయనతో పాటు రూరల్ ఎస్ఐ మారుతి ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసాపై అన్నదాతల అభిప్రాయ సేకరణ నిర్వహించారు. రైతుల అభిప్రాయాలతో పాటు వారి సలహాలు, సూచనలు ఉన్నతాధికారులకు నివేదిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కోట వీణ, రాజమల్లారెడ్డి, సీఈఓ శంకరయ్య, ఏఈఓ ప్రశాంత్, పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. 30,000 నుంచి 50,000 నుంచి 50,000 వరకు రైతులకి మనది ఏది కమర్షియల్ ట్యాక్స్, తర్వాత ఇతర బ్యాంకుల ద్వారా కూడా పొలం కౌలు చేస్తున్నందుకు వాళ్ళకి మన ఇవ్వడం జరిగింది. ఇది పంట రుణాలు. తర్వాత 2009లో వర్షాపాతం తక్కువ నమోదు కావడం జరిగింది. ఆ తర్వాత బ్యాంకు లోన్లు దాదాపు ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేయడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్ని కంపల్సరీ మేము లేవనెత్తి ప్రభుత్వానికి హైలైట్ చేసి ఈ నిన్న మీ నిర్ణయాన్ని మా నిర్ణయాన్ని తెలియజేస్తాం. కంపల్సరీ ఇలాంటి దయచేసి మీరు ఏ మీటింగ్ పాల్గొన్నా కూడా రైతు వేదికలలో ప్రతి మంగళవారం మీకు మీటింగ్లు జరుగుతాయి. ఏ పంట ఎప్పుడు వేయాలి, ఏ పంటకు వచ్చే ఏ పంటకు వచ్చే తెగులేంటి, పురుగులేంటి అని చెప్పేసి ప్రతి ఒక్క రైతుకి
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మానాల గ్రామానికి చెందిన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెక్కులు వచ్చి 15 రోజులు గడుస్తున్నా పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారనే సమాచారం మేరకు తాము తహసీల్దార్ కార్యాలయానికి వచ్చామన్నారు. చెక్కులు పంచడం లేదని చెప్పడంతో లబ్ధిదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాగా ఈ విషయంపై తహసీల్దార్ స్పందించారు. చెక్కులు పంపిణీ చేస్తున్నట్టు లబ్ధిదారులకు తప్పుడు సమాచారం వెళ్ళిందన్నారు. ప్రోటోకాల్ ప్రకారం త్వరలోనే చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. ఒకవైపు వర్షాలు సరిగా కురవకపోవడం, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ బావుల్లో సరిగా నీరు లేక రైతులు వానదేవుడా కరుణ చూపమంటూ ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. జూలై ప్రారంభమైన వరుణుడు జాడలేక రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉక్కపోతతో సామాన్యులకు ఇక్కట్లు తప్పడం లేదు. సరైన మేత లేక పాడి పశువులు అల్లాడుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే జూలై మొత్తం ఇదే దైన్యం కొనసాగేలా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించి నెల గడుస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని మండలాల్లో సరైన వర్షాలు మాత్రం కురవలేదు. సీజన్ ప్రారంభం నుంచి తుఫాన్, వాయుగుండాలు, ఉపరితల ఆవర్తనాలు ఏవి కూడా సరైన వర్షాన్ని కురిపించలేకపోయాయి. ఈ నెలలో 1-2 మినహా పెద్దగా వానలు కురిసిన దాఖలాలు లేవు. జూన్ మొదటి వారంలోనే తొలకరి జల్లులతో వ్యవసాయ పనులను ప్రారంభించాల్సి ఉండగా రైతులు ఇప్పటి వరకు వర్షం కోసమే ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన దుస్థితి. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికి రైతులు దుక్కులు దున్ని నార్లు వేసి వరుణుడి జాడ కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. వేసవి ఉష్ణోగ్రతలకు చెరువులు, కుంటల్లో ఉన్న జలాల నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో వ్యవసాయ బావుల్లో నీరు అడుగంటిన దుస్థితి. మరోవైపు వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో పశువులకు మేత సరిగా అందక గత వేసవి సీజన్లో కోసిన పంట పొలాల గట్లపై మేతను అందించాల్సిన దైన్యం. గత ఏడాది ఈ సమయానికి వ్యవసాయ పనులు కొంతమేర పూర్తి చేసుకునే వారమని, ఈ ఏడాది వర్షాలు లేక మొదటికే మోక్షం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే తీరు కొనసాగితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. మా కష్టమైంది, దేవుడు కరుస్తలేరు, మీరు కరుస్తలేరు, మాకు ఇబ్బంది అవుతుంది. కనీసం కినాలు నీళ్ళు సుధ ఇడతలేరుగా, ఇబ్బంది అవుతుంది. కరెంటే అత్తుకుంటూ పోతుంది, అది సుధ ఇబ్బంది అవుతుంది. అంటే వర్షం లేక గోసవచ్చుకుంటాను సార్. పడకపోతే మా పరిస్థితి ఏంది, నేను చచ్చిపోకట ఉండుడా, కరెంటు వస్తుంది పోతుంది. ఇప్పుడు ఇన్ని రోజులు ఉంటలేదు, ఇన్ని రోజులు తీరు ఉంటలేదు. ఉడకపోతుంది, ఎండ కొడుతుంది, దోమలు కుడుతున్నాయి. కరెంటు పోతే మాకు నీళ్లు కావాలి, కరెంటు కావాలి. సరిపడ వర్షపాతం ఉంటేనే రైతులు సాగు కోసం ముందుకు వెళ్లాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే జూన్ మాసంలో తక్కువ వర్షపాతం ఉందని రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నారు. పంటలు సాగు చేసే రైతులు వ్యవసాయ శాఖ ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని ప్రకటించారు. వర్షపాతాన్ని అనుసరించి మాత్రమే దాన్ని సాగుకి ముందుకెళ్లాలని చెప్పి మన వ్యవసాయ శాఖ సూచిస్తుంది. ఎవరైతే పత్తి సాగు చేస్తారో వాళ్ళు మాత్రం ఇప్పుడున్నటువంటి దుక్కికి ఈ వర్షపాతం మోతాదు సరిపోదు. ఇంకా 2-3 తడులు అయిన తర్వాతనే వాళ్ళు దాన్ని పత్తి సాగుకు అనుకూలంగా చేసుకొని రైతులు పత్తి సాగు చేయాలి. లేకపోతే సరైన వర్షపాతం, దానికి సాగునీటి వసతి లేని పంటలు మాత్రం ఎండకి వడలిపోయే అవకాశం ఉంది. వాన కోసం ఇటు రైతులు, ప్రజలే కాక మూగ జీవాలు కూడా ఎదురు చూస్తున్నాయి. రానున్న రోజుల్లోనైనా వరుణుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆశిద్దాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైనాబ్ శ్రీనివాస్.